రామాయణంలో కిష్కింధాకాండలో 28 సర్గాను 23 శ్లోకం నుంచి. రాముడు లక్ష్మణుడికి చుట్టూ ఉన్న ఆ వాతావరణాన్ని అంతా కూడా వర్ణిస్తూ అంటే ప్రతిదాన్ని గమనిస్తూ ఉన్నాడు. సీత ఒక విరహ వేదనలో ఉన్న ఆ రాముడు కాలం కోసం వేచి ఉన్నాడు. అందుకని అక్కడ ఉన్నవన్నీ గమనిస్తూ అవన్నీ వర్ణిస్తూ మళ్ళీ లక్ష్మణుడికి చెప్తూ ఉన్నాడు. మేఘాభికామా పరిసంపతంతి సమ్మోదితా భాతి బలాకపంక్తి వాతావధూతా వరపౌండరీకి లంబేవమాలా రజితాంబరస్య. ఆ సమయంలో అక్కడున్న బాలక పక్షులు ఎలా అయితే ఉన్నాయి అంటే, గర్భాన్ని ధరించిన ఉన్న స్త్రీలు ఎలా అయితే ఉంటారో, అయితే ఇవి ఈ బాలక పక్షులేమో మేఘాల మీద చాలా మక్కువ చూపిస్తూ, వాటిని కలుసుకోవాలన్న సంతోషంలో ఉన్నట్టుగా అవన్నీ కూడా బారులు తీరి ఎగురుతూ ఉన్నాయి. అంటే ఆ మేఘాలను అందుకోవాలన్నట్టుగా అవి అలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి ఆకాశంలో. ఈ పైగా ఎలా వెళుతున్నాయంటే ఒక పంక్తిలోగా వెళుతున్నాయి. ఆ గాలికి అటు ఇటు కదులుతూ ఆకాశం ఒక్క మెడలో ఒక పూలమాల అయితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నాయి ఈ పక్షులన్నీ కూడా. బాలేంద్ర గోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవాసాద్వలేన గాత్రానువృత్తేన శుకప్రభేన నారీవ లాక్షోక్షిత కంబళేన. అక్కడక్కడ చిన్న చిన్న ఆ ఆరుద్ర పురుగులు కూడా ఆ కింద గడ్డి మీదంతా కూడా అంతా వ్యాపించి ఉన్నాయి. అవి ఎలా ఉంటే ఎలా ఉందంటే ఆ భూమంతా కూడా పచ్చగా ఉంది. చిలక పచ్చగా ఉన్నది. దాని మీద ఈ పురుగులు అక్కడక్కడ ఏదైతే మనకి దుప్పటి మీద గాని, శాలువ మీద గాని చక్కగా అక్కడక్కడ ఏదో ఒక చిన్న ఆ డిజైన్ వచ్చినట్టుగా పైకి ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఆ కంబళి కప్పుకున్న ఒక స్త్రీమూర్తిలాగా అనిపిస్తున్నది. నిద్రాసనేహ కేశవామభ్యుపేతి ధృతం నది సాగరమభ్యపేతి హృష్టాబలాకా గణమభ్యుపేతి కాంతా సకామా ప్రియమభ్యుపేతి. ఆ వర్షాకాల సమయంలో సకల ప్రాణులు కూడా బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు జీవాత్మ మెల్లగా పరమాత్మ చేరుకున్నట్టుగా ఈ నది వేగంగా ప్రవహిస్తూ అది సముద్రాన్ని చేరుకుంటూ ఉంటుంది. సంతోషంతో ఈ బాలక పక్షులేమో మేఘాన్ని సమీపిస్తూ అలా ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. అలాగే యువతులు ఏమో ఈ కోరిక సకామ భావంతో సేవించటానికి తన ప్రియుల్ని సేవిస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి. జాతావనాంతాః సికి సంప్రనృతా జాతాః కదంబాः సకదంబాసాకాः జాతా వృషా ఘోషు సమానకామా జాతా మహీ సస్యవనాభిరామ. ఆ వనాలన్నిట్లో కూడా ఇంత ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం పైగా ఒక పక్క నుంచి వర్షం. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే నెమళ్ళు అయితే వర్షం కోసం ఎదురు చూస్తుంటే అందుకని ఈ కాలంలో ఆ నెమళ్ళేమో చక్కగా నాట్యం చేస్తూ ఇంకా అందాన్ని పెంచుతున్నట్టుగా ఉన్నాయి. ఈ కడిమి చెట్లన్నీ కూడా చక్కని కొమ్మలతో అందుకని పూలతో అలంకరించినట్టుగా ఉన్నాయి. వృషభాలు ఇట్లాంటి జీవులన్నీ కూడా గోవులు సమానంగా ఆటిల్లో అంటే ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అంటే ఆ ప్రభావం అన్నది అందరి మీద చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఆ నెమళ్ళు దగ్గర నుంచి వృషభాలు గోవులు కూడా కామ ప్రవృత్తితో కలిగి ఉన్నవి. భూమండలం అంతా కూడా పైరు పంటలతో వనములతో విరాజిల్లుతూ ఉన్నది. ఇక్కడ మళ్ళీ గూఢార్థంగా ఏం తీసుకోవాలంటే మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కోరిక బాగా ఎక్కువగా ఉంటుంది. తినటానికి తిండి లేనోడికి మీసాలకి సంపెంగ నూనె అన్నట్టుగా నీకు ఇప్పుడు అరాకొరాగా ఉంది. నీకు అన్నీ నిండుగా దొరకట్లేదు. అప్పుడు కోరిక అన్నది లేకుండా ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ లోటుని ఎలా తీర్చుకోవాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అన్నీ అందుకే ఇక్కడ ఇది కూడా పెట్టారు. ఏమని? పంటలు బాగా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అంటే మొత్తం అన్నీ అనుకూలంగా అన్నీ సమకూర్చుకుని ఉన్నాయి. అన్నీ లభిస్తున్నాయి కాబట్టి ఇక్కడ సకల జీవరాశులు కూడా అంటే ఇటు మనుష్యులు కానీ అటు జంతువులు కానీ ఆ కోరిక ప్రవృత్తి కలిగి ఉన్నందుకు వాతావరణం కూడా అనుకూలం. వాతావరణం అంటే కాల సమయము దేశకాల సమయానికి అనుకూలంగా ఎప్పుడు ఉంటాయంటే అన్నీ అమరినప్పుడు కోరిక అన్నది దేని మీదన్నా రావచ్చు.
ఇక్కడ ఇవన్నీ మనకి లేనప్పుడు కోరిక కూడా అణిగిపోతూ ఉంటుంది. పైగా ఈ కోరిక అణుచుకోవటం అన్నది ధర్మబద్ధంగా ఉండి అణుచుకోవటం వేరు. నీకది సాగట్లేదు గాబట్టి దాన్ని నువ్వు చెయ్యట్లేదు. అంత మాత్రాన మనలో అణిగినట్టు కాదు. ఆ ప్రవృత్తిలోనే ఉంటాం. కాకపోతే ఇప్పుడు మనకి అందుబాటులో లేని కారణంగా కొన్ని మనం చెయ్యట్లేదు. వహంతి వర్షంతి నదంతి భాంతి ధ్యాయంతి నృత్యంతి సమశ్వాసంతి నద్యో గణ మత్త గజావనాంతాః ప్రియా విహీనాః సికీనాః ప్లవంగాః. అలాగే ఈ వర్షాకాలంలో నదులేమో ఆ నీరు ఒక పక్క నుంచి వర్షం పడుతుంది. ఇందులో నీరున్నాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండవు. అందుకు నీళ్ళు ఆవిరయ్యే అవకాశం లేదు. అందుకు నదుల్లోంచి నీళ్లు పొంగిపోయి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ మేఘాలేమో ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి. మదుపు టేనుగులేమో జింకారాలు చేస్తున్నాయి. ఆ వనాలంతా కూడా కళకళలాడిపోతుంది. పచ్చగా ఉన్నాయి. పూలు బాగా ఉన్నాయి. పళ్ళు బాగా ఉన్నాయి. అక్కడ మళ్ళీ ఎడబాటుకి దూరంగా ఉన్న యువతీ యువకులేమో విరహంతో బాధపడుతూ ఉన్నారు. ఈ నెమళ్ళేమో చక్కగా నాట్యాలు చేస్తున్నాయి. మళ్ళీ కోతులు విరివిరిగా పండ్లు లభిస్తున్నాయి గాబట్టి చక్కగా అవన్నీ సంతోషంగా అవన్నీ ఆస్వాదిస్తూ ఉన్నాయి. ప్రహర్షితాः కేతకపుష్పగन्धम् आघ्राय हृष्टा वननिर्झरेषु प्रपाता शब्दा कुलीता गजेन्द्राः सार्धं मयूरेः समधानदन्ति. సెలయేర్లేమో చక్కగా తీరాలందు విహరిస్తున్న ఈ జంతువులు, ఏనుగులు ఇవన్నీ వాటిలకన్నిటికీ అనుకూలంగా ఆ పువ్వులు కూడా విరివిరిగా ఉన్నాయి. నీటిల్లో కూడా మొగలి పువ్వులు ఇవన్నీ వాసనలంతా కూడా అన్నీ ఆస్వాదిస్తున్నట్టుగా ఉన్నాయి. అందుకని అవి కూడా పరమ సంతోషంతో ఉన్నాయి. జలపాతాలు ఇంకా ఎక్కువగా అయిపోతున్నాయి. దాని శబ్దాలు ఎక్కువైపోతున్నాయి. నీరు ఎక్కడ చూసినా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. అందుకని శబ్దాలు కూడా ఎక్కువగా ఉండగా మహాధ్వనులు వినిపిస్తున్నాయి. ఈ ధ్వనుల కారణంగా మళ్ళీ కొంచెం భయానికి లోనయ్యి ఆ మయూరములు మళ్ళీ ఆ స్వరము దీనితో అంటే ప్రతీదీ కూడా ఒక పక్క నాదం వినిపిస్తుంది. ఈ నీటి ప్రవాహం ద్వారా దానికి తగ్గట్టుగా నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగా శబ్దాలు చేస్తున్నాయి. అంటే దీనితో పాటు దాని స్వరాన్ని కలుపుతున్నట్టుగా ఉన్నది. దారాని పాతేరా బిహన్యమానాః కథం వా శాకాసు విలంబమానాః క్షణార్జితం పుష్పారసావగాఢం శనిర్మధం షట్చరణాస్త్యజంతి. అలాగే అక్కడ ఆ జడివాన తాకిడికి బాగా నీళ్లు కూడా ఇప్పుడు మామూలుగా ఇట్లా చెట్లకి నీళ్ళేయటం వేరు. చిన్న మొక్కకి నేను చాలా ఎత్తు నుంచి చాలా వేగంగా నీళ్లు పోస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది భూమిలోంచి కూడా పైకొచ్చేస్తుంటుంది, పడిపోతూ ఉంటుంది. ఎందుకు? దీని ప్రవాహం తీవ్రంగా ఉంది. అలాగే ఈ జడివానల తాకిడికి దెబ్బతిని కొన్ని కొన్ని చెట్లు కొమ్మలు విరిగిపోయి ఉన్నాయి. అలాగే కొన్ని కొన్ని ఆ నీటి తాకిడికి వర్షం ఎక్కువగా తీవ్రంగా పడటం వల్ల చెట్ల కొమ్మని చేరి ఉన్న తుమ్మెదలు కూడా అంతకుముందు బాగా పూసిన పువ్వుల మీద ఎలా అయితే అవి వాలుతూ ఉంటాయో అవి క్రమక్రమంగా దిగిపోయాయి. అంటే ఎక్కువగా పీల్చేసి ఉన్నాయి. అందుకని ఎక్కువగా పీల్చేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి అవి దిగిపోతూ ఉన్నాయి. అంగార చూర్ణోత్కర సన్నికాసేహ ఫలేహ సుపర్యాప్తరస్యేహ సమృద్ధ్యేహ జంబుధ్రువ మానాం ప్రవిభాతి శాఖాః నీలీయమానా ఇవ షట్పదోగ్నేః. ఆ నేరేడు చెట్లు కూడా అవి ఎలా ఉన్నాయి? నేరేడు పళ్ళు అంటే గుత్తులు గుత్తులుగా నిగనిగలాడుతూ చక్కగా ఉన్నాయి. పైగా రసభరితంగా ఉన్నాయి. అయితే ఇవి ఎలా కనిపిస్తున్నాయి అంటే బొగ్గు చూస్తే ఎంత నల్లగా ఉంటుంది. నేరేడు పట్లు అంత నిగనిగలాడుతూ ఆ రంగులో ఉన్నాయి. నల్లగా అలరారుతున్నాయి. అలాంటి పండ్లు గల ఆ కొమ్మలేమో ఈ బరువుకి పైగా దాని మీదేమో తుమ్మెదలు గుంపులు గుంపులుగా నిండిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. तटित्पाताकाभिरलङ्कृतानाम् उदीर्णगम्भीरा महारवानां विभान्ति रूपाणि वलाहकानाम् अरणोद्यातानामिव वारणानाम्. వర్షాకాలంలో ఎలా అయితే మనకి ఆకాశం అంతా కూడా మేఘాలు కమ్మేసినట్టు ఉంటాయి. పైగా అక్కడ మళ్ళీ ఈ ఉరుములు, మెరుపులతో పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ గర్జన ఎలా అనిపిస్తుంది అంటే అక్కడేయో పెద్ద పెద్ద పతాకాలు ఉన్నట్టుగా అటు ఇటు కదులుతూ ఉన్నట్టుగా చాలా గంభీరంగా శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. యుద్ధానికి సిద్ధపడిపోతే ఎలా ఉంటాయి?
పైగా ఏనుగులు యుద్ధం చేస్తే ఎలా అనిపిస్తాయి అన్నట్టుగా ఆ ఆకారంలో అక్కడ విరాజిల్లుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. మార్గానుగః శైలవనానుసారి సంప్రస్థితో మేఘరవం నిశమ్య యుద్ధామి కామః ప్రతినాగశంకీ మత్తో గజేంద్రః ప్రతిసన్నివృత్తః. యుద్ధ రంగంలో యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళు ఎలా అయితే శబ్దాలు చేసుకుంటూ ఇలా వస్తారో, అలాగే మధుపుటేన్లో ఒక ఇక్కడ మేఘాలు గర్జిస్తున్నాయి, ఇక్కడ జీవరాశులు ఏనుగులు గర్జిస్తున్నాయి, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నట్టుగా జింకారాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్నట్టుగా అట్లాంటి భయంకరమైన శబ్దాలు. అంటే ఒక పక్క ఇటు నుంచి వస్తాయి, ఇంకో పక్క నుంచి అంతా మొత్తం వర్షాకాలం మొత్తం అంతా ఆవరించి ఉన్న కారణంగా ఇలాగా రెండు పక్షాలు యుద్ధం చేసుకున్నప్పుడు ఎలా అయితే చేసుకుంటున్నారో అలా అనిపిస్తున్నది. అందుకే ఇక్కడ పర్వతాల దగ్గర నుంచి సెలయేర్ల శబ్దాలు వస్తున్నాయి, మేఘాలు గర్జిస్తున్నాయి, అక్కడ శబ్దం వస్తున్నాయి, ఇక్కడ ఈ ప్రవాహ శబ్దం ఎక్కడ చూసినా సరే వీటన్నిటితో కూడా నిండిపోయి ఉన్నది. ఇక్కడ మళ్ళీ భ్రమలు కల్పించేలాగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వచ్చేది ఇక్కడ పక్క నుంచే వస్తుందనే లోపల మళ్ళీ ఇంకో పక్క నుంచి మనకు పిడుగు వినిపిస్తూ ఉంటుంది, గర్జన వినిపిస్తూ ఉంటుంది. అందుకని తన స్థానాన్ని మారుస్తూ యుద్ధం చేసేటప్పుడు ఎలా అంటే ఒక దగ్గరే ఉండి చేయరు, అటు ఇటు కదులుతూ ఎలా అయితే ఉంటారో అలా అనిపిస్తున్నది. క్వచిత్ ప్రగీత ఇవ షట్పదోగ్నేః క్వచిత్ ప్రానృత్త ఇవ నీలకంఠేః క్వచిత్ ప్రమత్త ఇవ వానరేంద్రేః విభాంత్యానేకాశ్రయీనో వనాంతాః. అక్కడ చూస్తూ ఉంటే ఆ వనాలన్నిటిలో కూడా అడవులంతా కూడా మధ్యప్రదేశాల్లో కొన్ని చోట్లయితే తుమ్మెదలు ఒక శబ్దాన్ని వినిపిస్తున్నాయి, పక్షులు ఒక శబ్దాన్ని వినిపిస్తున్నాయి, నెమళ్ళు వినిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఈ నృత్యాలు కనిపిస్తున్నాయి, నెమళ్ళు చేసే నాట్యం వినిపిస్తున్నది, ఆ శబ్దం వినిపిస్తున్నది. మరికొన్న చెట్లేమో ఈ ఏనుగులు సంచరిస్తూ ఉన్నాయి. అందుకని బోళ్ళు కార్యకలాపాలన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అంటే ఆ శబ్దాలన్నీ వినిపిస్తూ ఉంటే అక్కడ అలజడిప్రాయంగా ఉన్నది. కదంబా సర్జార్జున కందలాడ్య వనంతా భూమిర్నవవారి పూర్ణ మయూరమత్తాభిరుత ప్రనృత్యేహ ఆపాన భూమి ప్రతిమా విభాతి. ఆ వన మధ్య ప్రదేశంలో ఈ బోల్డ్ చెట్లు, పళ్ళ చెట్లు ఏవైతే కడిమి, సర్జ, అర్జున, మెట్ట తామర మొదలైన పువ్వులతో కనపడుతున్న చెట్లన్నీ బాగా వికసించిన పూలతో కనపడుతున్నాయి. ఈ వర్షపు నీరు దాని మీద నిండిపోయి ఉన్నట్టుగా, పైగా మత్తుల్లో ఉన్న నెమళ్ళేమో చక్కగా శబ్దాలు చేసుకుంటూ నాట్యం చేస్తూ ఉన్నాయి. అక్కడ మధుశాల ఏమో అది అనిపిస్తుంది. అంటే బాగా తాగేసి ఎలా అయితే అటు ఇటు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు, కొంతమంది తైతక్కలాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ అలా అనిపిస్తున్నది. ముక్తా సకాశం సలీలం పతద్వే సునిర్మిలం పత్రపుటేషు లగ్నం పృష్టా వివర్ణచ్చదనా విహంగాః సురేంద్రదత్తం తృషీతాః పిబంతి. రంగురంగుల రెక్కలు కలిగి పైగా దాహంలో ఉన్న చాతక పక్షులేమో ఇంద్రుని అనుగ్రహం కోసం, అంటే ఇక్కడ ఆయన అనుగ్రహించి వర్షం కురిపిస్తున్నారు, ఆ నీటి ఇవి తాగాలని ఎదురు చూస్తూ ఉన్నాయి. అలాగే తామరాకుల మీద ఆ నీరు పడుతూ ఉన్నది, మంచి ముత్యాలాగా అటు ఇటు కదులుతూ ఉన్నట్టుగా ఈ వర్షపు జల్లు సంతోషంతో అది ఈ పక్షులు తాగుతూ ఉన్నాయి. షట్పదతంత్రి మధురాభిధానం లవంగమోదిరిత కంఠతాళం ఆవిష్కృతం మేఘ మృదంగనాదీహ వనేషు సంగీతమివ ప్రవృత్తం. ఆ తుమ్మెదలొక శబ్దాలు, జింకారాలు వినిపిస్తున్నాయి. ఎలా అయితే వాయిద్యాలు వాయిస్తూ గానాలు చేస్తూ ఒకళ్ళు నాట్యం చేస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో, అలాగే ఈ పక్షులొక్క జింకారాలు, అలాగే తంత్రి వాయిద్యాలు లాగా మళ్ళీ కప్పలొక బెకబెక శబ్దాలు, అంటే మేఘం మళ్ళీ గర్జిస్తుంది, మృదంగాది ఇట్లా అన్నీ కలిసిపోయినట్టుగా వనములో ఒక సంగీతమే కచేరీ జరుగుతూ ఉన్నట్టుగా, అది సాగుతూ ఉన్నట్టుగా, ఒక పక్కన నాదం, ఒక పక్కన గానం, ఇంకో పక్కన నృత్యము. అందుకే తంత్రి తాళ మృదంగ వాయిద్యాలు అనుగుణంగా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఇప్పుడు మనుషులు చేస్తే ఒకలాగా ఉంటుంది, శృతి తప్పే అవకాశం ఉన్నది, కానీ ఇక్కడ శృతి తప్పకుండా లయబద్ధంగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. క్వచిత్ ప్రానృత్యేహ క్వచిదున్నాదద్భిः క్వచిచ్చ వృక్షాగ్రా నిషన్నకాయైః వ్యాలంబబర్హాభరణైర్మయూరైః వనేషు సంగీతమివ ప్రవృత్తం.
అలాగే ఈ పువ్వులన్నీ బాగా వికసించుంటే అవేవో ఆభరణాలు యేసుకున్నట్టుగా, లయబద్ధకంగా అన్నీ ఈ నెమళ్ళు చేసే నాట్యము, ఆ శబ్దాలు రాగయుక్తంగా గానాలు చేస్తున్నట్టుగా, కొన్ని వృక్షాలు ఈ నీళ్ళకి, ఆ గాలులకి అటు ఇటు ఊగుతుంటే అవి కూడా దాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. అందుకని ఈ వనమంతా కూడా సంగీతమయంగా అనిపిస్తుంది లక్ష్మణ అని. स्वानिर्घणानां प्लवगाः प्राबुद्धान् विहाय निद्रां चिरसन्निरुद्धाम् अनेकरूपाकृतिवर्णनाथा नवाम्बुधारा विहता दन्ति ఎన్నో రకాల రూపాలతో, ఆకృతులతో, రంగులతో, శబ్దాలతో బాగా నిద్రలో మునిగి ఉన్న ఆ కప్పలు కూడా మళ్ళీ ఒక పక్క నుంచి మేఘాలు శబ్దం చేస్తూ ఉంటే ఈ నిద్రలోంచి మేలుకోవటం, మళ్ళీ ఈ వర్షాకాలం కారణంగా నీళ్లు ఎక్కువగా రావటం, మళ్ళీ ఈ మేఘాలు గర్జించటం, మళ్ళీ ఇక్కడ ఈ పక్షులు శబ్దాలు చేయటం, నాట్యాలు చేయటం, ఆ జలధార తాకిడికి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయిన కప్ప మళ్ళీ మేలుకుంటాం, మళ్ళీ బెకబెకమని మళ్ళీ దాని శబ్దం అది చేసుకోవటం కూడా ఇవన్నీ మళ్ళీ లయగా ఉన్నాయి. అంటే లయబద్ధంగా ఉన్నాయి. ఒకదానికి ఇంకొకటి అపశృతిలా కాకుండా శృతిలో ఉన్నట్టుగా అన్నీ ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. నద్యః సముద్వాహితచక్రవాకాः తటాని శీర్ణాన్యా పవాహయిత్వా దృప్తా నవప్రభృతా పూర్ణభోగా ధృతం స్వభర్తారాముపోపయాంతి. చక్కని సౌభాగ్యాలు ఉన్నట్టుగా ఎలా అయితే నూతన వధువు చక్కగా ఆభరణాలు వేసుకుంటుంది, మంచి వస్త్రాలు కొత్తవి వేసుకుంటూ ఉంటుంది, ఎక్కడ చూసినా సరే చక్కగా నిండుగా ఎలా అయితే అనిపిస్తుందో అలాగే ఇక్కడ నూతన అంటే అప్పుడే వివాహమైన జంట వీళ్ళు ఎలా అయితే ఆనందంగా ఉంటారు, కోరికకి లోబడి ఉంటారు, అలాగే కాస్త సిగ్గుపడుతూ ఉన్నట్టుగా కొత్త ప్రదేశం, కొత్త మనుషులు ఇట్లా అయితే ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ ఈ వనంలో ఆ పండ్లు, అక్కడ మళ్ళీ చందనాది కానుకలతో తన భర్తని చేరుకునే ఆ స్త్రీ ఎలా అయితే ఉంటుందో అలాగ ఈ వాతావరణం ఉన్నది. ఈ వర్షానికి అన్నీ ఉప్పొంగిపోయి నదులొక్క నీరు ప్రవహిస్తూ ఉంది. అలాగే వర్షం నీటి కోసం ఎదురు చూస్తున్న చక్రవాకు పక్షులు కూడా చక్కగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆ నీటిని అవి సేవిస్తున్నాయి. అలాగే పళ్ళు ఎక్కువగా ఉన్నాయి, పుష్పాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఎలా అంటే నూతన వధువు అన్ని కానుకలు తీసుకుని తన భర్త దగ్గరికి వస్తున్నట్టుగా అలా అనిపిస్తూ ఉన్నది. లీలీషు నీలాహ ప్రవిభాంతి సక్తాః మేఘేషు మేఘు నవవారి పూర్ణాః దావాగ్నిదగ్ధేషు ధావాగ్నిదగ్ధాః శైలేషు శైల ఇవ బద్ధమూలాః. నల్లని మేఘాలపైన చేరిన ఆ నీటితో నిండిపోయిన నల్లని మేఘాలు ఆ దావాగ్నికి దహించి వేయబడినట్టుగా ఆ పర్వత శిఖరాల నుంచి అలాగా కారిపోతూ ఉంటే మళ్ళీ ఈ నీటి వల్ల మళ్ళీ కొన్ని పర్వతాలు తడిచిపోతూ ఉన్నాయి. ప్రహృష్ట సన్నాగిత బహిర్నాని సశక్ర గోపాకులాశాద్వలాని చరంతి దీపార్జున వాసితాని గజాహ సురమ్యాని వానంతరాని. అక్కడ ఆ అడవంతా కూడా నెమళ్ళు సంతోషంగా చక్కగా శబ్దాలు చేసుకుంటూ నాట్యాలు చేస్తూ ఉన్నాయి. అలాగే ఈ ఆరుద్ర పురుగులేమో ఆ గడ్డి మీదంతా కూడా కన్నులు విందుగా కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ పూల చెట్లు కదంబ అర్జున అవేమో పూలతో నిండిపోయినాయి. పైగా ఈ పూలు ఎలా ఉన్నాయి, సువాసన ఇది అంతా గుప్పు గుప్పు గాలికి అవి అంతా కూడా మళ్ళీ వ్యాపింప చేస్తున్నాయి ఈ సుగంధాలు. అందుకే ఈ రమ్యమైన వనంలో గజములు కూడా సంచరిస్తూ ఆనందాన్ని అన్నీ కూడా ఆస్వాదిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఎలా అయితే ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే ఎంత వద్దనుకున్నా సరే 10 మంది అక్కడ ఏడుస్తుంటే ఏమవుతుందంటే మనకు కూడా ఆ బాధ ఆవరిస్తుంది. అలాగే నేను బాధలో ఉన్నాను, కానీ నా చుట్టూ ఉన్న 10 మంది చాలా ఆనందంగా ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నాకు కూడా కాస్త ఆనందం వస్తుంది. నేను ఈ ఏడుపుని, ఆ బాధని ఆ క్షణంలో మర్చిపోతూ ఉంటాను. అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఆహ్లాదకరమైన ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. అటువంటి వాతావరణం ఉన్నది. నావంబుదార హతకేసరాని ధృతం పరిత్యజ్య సరోరుహాని కదంబ పుష్పాని సకేసరాని నవాని హృష్ట భ్రమరాహ పతంతి.
అలాగే ఆ సరస్సుల్లో కూడా పువ్వులు పద్మాలు ఎలాగున్నాయి అంటే చక్కగా వికసించి ఉన్నాయి. ఆ తొలకరి వాన నీటి దారలకి దెబ్బతినగా వెంటనే మళ్ళీ తుమ్మెదలు వాటిని పడిపోతున్నాయి. అంటే అప్పటిదాకా తుమ్మెదలున్నాయి. నీళ్లు పడుతుంటే మళ్ళీ అవి వెళ్ళిపోతున్నాయి. అంటే వికసించిన కదంబ పుష్పాలు, కేసరములు ఇవన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి. అలాగే ఈట్ల మీద ఇవి భ్రమరాలు కూడా చాలా సంతోషంగా వాలిపోతూ ఉన్నాయి. దీంతో రామాయణంలో కిష్కింధాకాండలో 28 సర్గాలో 42 శ్లోక సంపూర్ణం.